హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ బిజినెస్ అని ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఇవ్వలేకపోయాం. సో ఈరోజు మన వీడియోలో ఈ బిజినెస్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ని తీసుకుని వచ్చి ఆన్లైన్లో సేల్ చేయాలి అంటే 50,000 రూపాయలు సరిపోతాయి. లేదు నేను ఫిజికల్గా స్టోర్ పెడతాను, హోల్సేల్ సప్లై అలాగే రిటైల్ బిజినెస్ చేస్తాను అంటే మీకు షాప్ స్పేస్ కావాలి కాబట్టి సుమారు 1,50,000 దాకా ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఇక ఈ బిజినెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే మీకు జస్ట్ లోకల్ మున్సిపల్ పర్మిషన్ అవసరం ఉంటుంది. అలాగే మీ బిజినెస్ టర్నోవర్ ఎక్కువ ఉన్నట్లయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇన్బేస్ అనే బ్రాండ్ని ఉదాహరణగా తీసుకొని అసలు ఈ బిజినెస్లో వివిధ ప్రొడక్ట్స్ పైన ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు సన్షైన్ టెలిలింక్ యొక్క ఫౌండర్ అయిన ఆశీష్ గారు వాళ్ళ బ్రాండ్ గురించి ఏమంటున్నారో ఒక 2 minutes వీడియో క్లిప్ చూద్దాం. Hello everyone, I am Ashish and I am the founder and director of this company InBase. So InBase, we are into mobile phone accessories, lifestyle products, smart wearables, car mounts and a lot of other products as well. And InBase is almost a 12 years old brand. And we have around 500 different types of products in this brand, and we've been selling all our products all across wireless as well. So smartwatches are very popular and urban smartwatches are doing great in the market, and in days ahead we'll be launching around 25 new models of smartwatches. Yes, 25 new models, and we look forward to be the number one player in the smartwatch in the years ahead. Okay, and each and every product which is launched in our brand is tested, and the products are developed after seeing the market demand and looking forward, having a lot of polls from the customers and consumers what kind of products they want. So we develop those kind of products. We have our own designing team who develops the designs of the product, who develops and designs the products, and we have an amazing sales and marketing team. So I look forward for you people to join and collaborate with our brand, and you can make a lot of profits and margins being associated with our company. I'll give you a small briefing on the complete portfolio of our brand InBase, and you can have a look and feel about the products. Alright, so let's watch that. Thank you. ఇన్బేస్ బ్రాండ్లో మనం ఫస్ట్ చూడబోయే సెగ్మెంట్ వచ్చేసరికి పవర్ బ్యాంక్స్. ఇన్బేస్ అనే బ్రాండ్లో చాలా రకాల పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రతి పవర్ బ్యాంక్ పైన మీకు 1 year వారంటీ వస్తుంది. అలాగే వాటి క్వాలిటీని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. వీటి ప్రైసింగ్ అనేది 700 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇన్బేస్ బ్రాండ్లో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి కేబుల్స్ అండ్ ఛార్జెస్ అడాప్టర్స్. మనకి ఈ బ్రాండ్లో చాలా రకాల కేబుల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ కేబుల్స్, లెదర్ కేబుల్స్, నైలాన్ కేబుల్స్, యూఎస్బి కేబుల్స్, యాపిల్ MFI సర్టిఫైడ్ కేబుల్స్, అలాగే C టైప్ కేబుల్స్ వంటివి మీరు ఆ మోడల్స్ అన్ని స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే వీటితో పాటు మనకి ఛార్జర్ అడాప్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ కేబుల్స్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 90 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 1200 రూపాయల వరకు ఉంటుంది. వీటిల్లో మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడబోయే ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ అండ్ ఫ్రీ బడ్స్ అండ్ బ్లూటూత్ స్పీకర్స్. మనకి ఇన్బేస్లో చాలా రకాల ఇయర్ ఫోన్స్ అవైలబుల్లో ఉంటాయి. వాటి క్వాలిటీని మీరు చూడొచ్చు. వీటిల్లో మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. బేసిక్గా ఇయర్ ఫోన్స్ 200 రూపాయల నుండి 600 రూపాయల మధ్యలో ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర ఫ్రీ బడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వీటి క్వాలిటీ అండ్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఈ ఇయర్ బడ్స్ అనే గ్యాడ్జెట్స్ మార్కెట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్ సెల్లింగ్ ప్రొడక్ట్. సో మీరు దీన్ని కొని రిటైల్లో అమ్మడం ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చు. అలాగే ఆడియో సెగ్మెంట్లో ఫైనల్గా బ్లూటూత్ స్పీకర్స్. మనం కొన్ని బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ని స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి కార్ మౌంట్స్, మొబైల్ స్టాండ్స్. ఇన్బేస్ బ్రాండ్లో మనకి చాలా రకాల కార్ మౌంట్స్ అలాగే మొబైల్ స్టాండ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మొబైల్ స్టాండ్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అలాగే వాటి ప్రైసింగ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే వీళ్ళ దగ్గర యూనిక్ కార్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో ప్రాఫిట్ మార్జిన్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఈ బిజినెస్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, మంచి లాభాలు ఎలా సంపాదించాలి అని మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో చూద్దాం. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తున్నట్లయితే ఒక స్టోర్ లాంటిది ఓపెన్ చేసి ఈ యాక్సెసరీస్ని సేల్ చేయొచ్చు. అలాగే దాంతోపాటు కొంచెం తక్కువ మార్జిన్ చూసుకొని మీ చుట్టుపక్కల ఉన్న మొబైల్ షాప్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి హోల్సేల్లో
మీ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా మంచి లాభాలను సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ని ఆన్లైన్లో స్టార్ట్ చేస్తున్నట్లయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో అడ్వర్టైజ్ చేయడం ద్వారా, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేయించుకోవడం ద్వారా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.